సార్ రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మ పైన ఒంగోలులో అయితే ఒక కేసు నమోదైంది సార్. దానికి సంబంధించి అయితే ఈరోజు హైదరాబాద్ వెళ్లారు పోలీసులు. అయితే రామ్ గోపాల్ వర్మ అవైలబుల్‌గా లేడు. అయితే తన తరపున అడ్వకేట్ ఏమంటున్నాడంటే, రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్‌గా అటెండ్ అవ్వలేడు. ఆన్‌లైన్‌లో అంటే డిజిటల్ ద్వారా అటెండ్ అవుతాడు ఇంట్రాగేషన్ సంబంధ విచారణకైతే అనేసి చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇది ఏమన్నా రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా అండి? చట్టం, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ మెసేజ్లు ఇవి పెడితే చట్టం ఊరుకుంటుందా? దానికి ఒక పద్ధతి అన్నీ ఉన్నాయి కదా, సిస్టమ్ ఉంది. ఆ సిస్టానుసారమే ప్రభుత్వం వెళ్తుంది తప్ప చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెట్టేటప్పుడు తెలియదండి? తల్లిని, చెల్లిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి, మార్పింగ్ ఫోటోలు పెట్టి అనేక రకాలుగా వేధించారు 5 సంవత్సరాలు. ఇవాళ వచ్చేసి మేమేదో పుణ్యత్తులు, మాకేదో మేము తప్పు అయిపోయింది, క్షమాపణలు చెప్పండి, ఇలాంటి ధోరణిలో ఉంటే ముందు ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేస్తుందండి? 150 రోజులు పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఎవరిని అంత కక్ష సాధింపు చర్యలు చేయలేదే. ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించారో, అసభ్యంగా పోస్టులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరంగా నోటీసులు ఇచ్చారు. మీలాగా అర్ధరాత్రి తెల్లారుజామున వెళ్ళి పోలీసు బెటాలియన్ తీసుకెళ్ళి అరెస్టులు జరగల. చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అలాగే మీకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ పోలీసుకు ఎంక్వైరీకి వచ్చారు. అంటే ఆర్‌జీవీ గతంలో కూడా నోటీస్ ఇచ్చేటప్పుడు అరెస్ట్ అంటే ఐ మీన్ నేను ఇప్పుడు హాజరు కాలేను విచారణకని చెప్పి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సార్. ఎట్లా చూస్తారు? ఎందుకు కాలేరండి? చట్టానికి ఎవరైనా చుట్టమా? అందరూ చట్టానికి సమానమే కదా. నువ్వు సెలబ్రిటీ అయితే అవ్వచ్చు, కానీ నువ్వు చట్టానికి లోబడే ఉండాలి, చట్ట పరిధిలోనే చేయాలి. నువ్వు తప్పుడు కంపల్సరిగా రామ్ గోపాల్ వర్మ అన్నా కానీ, వాసాని కృష్ణమూర్తులే కానీ, శ్రీరెడ్డి కానీ ఎవరైనా సరే కంపల్సరిగా హాజరు కావాలి. ఇవాళ కొడాలి నాని ఎక్కడున్నాడు? వంశీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అసలు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చెయ్యాలి. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఇంకొకళ్ళు జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ బాధ్యత గల సమాజంలో ఉన్నాం. బాధ్యతను మర్చిపోయి ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిందే. అంటే ఎట్లాంటి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ ఏం తప్పు చేశాడు? ఒక సినిమా తీస్తే తప్ప ఆ విధంగా అరెస్ట్ చేసేస్తారని చెప్పి మన జగన్ కూడా అడుగుతున్నాడు కదా. సినిమా తీయడం తప్పు కాదండి. జగన్మోహన్ రెడ్డి అలానే అంటున్నాడు. సినిమా తీస్తే తప్పని ఎవరన్నారు? మీరు యాత్ర తీశారే, ఎవరు తప్పు పట్టలేదే. పరిధి దాటి తీస్తున్నారు, పరిధి దాటి ప్రవర్తించారు. చాలా అవహేళనగా అవమానకరంగా తీశారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. యాత్ర సినిమా మీద కానీ, యాత్ర దర్శకుల మీద కానీ ఎవరి మీద తీసుకోలేదే. ఎందుకు తీసుకుంటారు? మీరు చట్టానికి కట్టుబడి సినిమాని సినిమా పరంగా చూసే విధంగా తీయాలి, అంతే తప్ప ఏ రాజకీయ నాయకుడి మీద తీయలేదండి సినిమాలు. మండలాధ్యక్షుడు తీశారు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే. కృష్ణా గారు తీశారు. ఎంతవరకు తీశారు? ఒక్కసారి ఆయనలు తీసిన సినిమాలు, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలను కూడా ఒకసారి బేరం చేయండి, చూడండి ఎంత అసభ్యంగా పెట్టాడు, ఎంత అసభ్యంగా మాట్లాడు. ఒక రకంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు రామ్ గోపాల్ వర్మ మీద పరువు నష్టం దావా వేయాలి. ఎవడు దత్తపుత్రుడు, ఎవడు డబ్బుల కోసం లొంగిపోయాడని అనేక రకాల అంశాలు తీసుకొచ్చారు. అవన్నీ వాస్తవాలు కాదు, అవాస్తవాలు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ మీద పరువు నష్టం దావా వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికులకు కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేయడానికి సంబంధించి అయితే హైదరాబాద్ వెళ్ళారు. అతనేమో విచారణకు హాజరు కాలేని అయితే చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అసలు ఏ విధంగా? రామ్ గోపాల్ వర్మ గారు ఓన్లీ సోషల్ మీడియా పరంగానో కోర్టుకి హాజరవుతాను చెప్తాను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఆలోచించాలి. చట్టాన్ని గౌరవించాలి. చట్ట పరిధిలో పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన చట్టానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి ఆ చట్ట వ్యతిరేక పనులు ఏమున్నాయో ప్రభుత్వం వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని కోర్టు వారు కూడా అలాంటి వారిని ఉపేక్షించకూడదు. అలాంటి వ్యక్తుల్ని అసలు సమాజంలో అసలుకి చాలా కఠినంగా శిక్షించాలి. అందులో రామ్ గోపాల్ వర్మ గారు మామూలుగా సినిమాలు దిగిలా. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత జీవితాల మీద ఆయన సినిమాలు తీస్తాడు? ఎందుకని? ఏం చూశాడని ఆయన అంత వ్యక్తిగతంగా తీస్తున్నాడు? అదన్నీ అలాంటివన్నీ అసలు చట్టం అనేది అలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్గా మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు పోలీసులు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే ఆ బాధ ఏంటన్నది ఆయనకి తెలుసుద్ది. ఆయన మీద ఎవరో తీయలేదు కదా.
ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వంకి అలా వ్యక్తిగతంగా వెళ్ళి అలా తీసే వాళ్ళని ఎవరు కూడా క్షమించరు. ఏంటి ఆ పరిస్థితి కూడా ఉండదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుద్ది ఆ బాధ ఏంటన్నది. ఆయన మీద తీయలేదు కాబట్టి ఆయనకి తెలియట్లా. అంటే కావాలనే వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళపైన కేసులు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. అవి లేకపోతే ఎలా చేసిద్ది? ఊరికనే ఎవరు కేసులు పెట్టరు కదా. ఇప్పుడు చట్టాలు ఊరికనే ఎవరు లేవు, జడ్జిలు ఎవరు మామూలు వాళ్ళు కాదు. ఏంటి అలాంటిది ఈయన మీద ఊరికనే ఎందుకు కేసులు పెడతారు? ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని కృష్ణమురళి, ఒక రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి వారు ఎంతోమంది సోషల్ మీడియాకి వచ్చేసి వీళ్ళు ఇష్టానుసారంగా నోటికొచ్చింది వచ్చినట్టు తిడతా, దూషిస్తా మనుషుల్ని, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ జీవితాల మీదకి వెళ్తా ఇలాంటి మాటలు అనేది వాళ్ళు కట్టి పెట్టాలి. ఇలాంటి వారికి కఠినంగా శిక్ష పడాలి. అప్పుడే సమాజంలో కూడా మార్పు వస్తుంది. పేరు? నా పేరు కె కోటేశ్వరరావు, విజయవాడ సార్. విజయవాడ సాలిగుండే. ఓకే సార్. సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదైంది కదా, దానికి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడానికి పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళారు, హైదరాబాద్లో ఉన్న ఇంటికి. అయితే రామ్ గోపాల్ వర్మ ఏమో విచారణకి హాజరు కాలేనని చెప్పి తన అడ్వకేట్తో చెప్పించారు. ఆన్లైన్లో అటెండ్ అవుతా అంటున్నారు విచారణకి. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? నోటీసులు అనేది కాదు, వీళ్ళు ఏంటంటే ఇలాగ చేస్తే ఒకసారి కొంతమందిని అరెస్ట్ చేశారనుకో, రెండోసారి ఇంకోళ్ళు మాట్లాడరు. ఇది ఎప్పుడూ చేయాల్సిన పని లేదు. వీళ్ళు ఏంటంటే వైసీపీ వస్తుంది మాదే అధికారం కనుకనే ఆ పవర్లో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు తలకిందులు అయింది, ప్రభుత్వం మారిపోయేటప్పటికి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకు అలా మాట్లాడామా అనేది. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. అదే ముందు జాగ్రత్త పడితే ఇంతవరకు ఉండేది కాదు. ఇవి అరెస్టులు ఇవి అది. అందుకనే ఇప్పుడు ఏంటంటే జనాలు మంచి అధికారంలో ఉంది, ఊపులో ఉంది. ఏది వచ్చినా బయటకు వెళ్తే జనాలు తట్టుకోలేరు, భయం పడుతున్నారు ఇప్పుడు. అది అంటే పోసాని కూడా నేను మరి ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఆయన బాగా టూ మచ్. అందరు నాలుగు తిట్టడం ఇవన్నీ అది అనేటప్పుడు ముందు ఉండాలి ఆయనకి. నువ్వు సినీ ఫీల్డ్లో ఉన్నావు, నువ్వు సినీ ఫీల్డ్ ఎవరో నడుపు రాజకీయంగా ఉంటే మంచిగా మాట్లాడు. కుటుంబాల గురించి వాటి గురించి అన్ని విమర్శించారనుకో, ఈ రోజులు ఎవరు ఊరుకుంటారు? ఎవరి ఫ్యామిలీని బయటికి లాగితే ఎవరు ఊరుకుంటారు? అది ఆయన ఆలోచించాల ఇంతవరకు వెళ్తుందని. అనవసరంగా రామ్ గోపాల్ వర్మకి కూడా నోటీసులు ఇస్తున్నారు. ఒక సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారని చెప్పి జగన్ అడుగుతున్నాడు కదా. మరి సినిమా తీశారంటే వీళ్ళు మాట్లాడారు కదా టీవీలు వాటిల్లో. ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి ఇప్పుడు మనం ఎందుకన్నామని ఇప్పుడు అనుకుంటే ఎలాగా? అది ముందే ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అది అంటే శ్రీరెడ్డి కూడా గతంలో చాలా మాట్లాడి తర్వాత ఒక లేఖను విడుదల చేసింది కదా, నేను ఇంకా మారిపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి. క్షమించండి అంటే ఇంకా ఊరుకోవాల్సిందే, ఇంక చేసేది ఏముంది? ఒప్పుకుందగా తప్పు, తప్పు లేదు. ఇప్పుడు ఎవరైనా ఏ నాయకుడైనా ఒక్కసారి కొంతమందిని లోపలేసి అరెస్ట్ చేశారని ఇలా టూ మచ్కి మాట్లాడేవాడిని ఇంకోసారి ఎవరు మాట్లాడరు. అంటే ఒకటి మీరు వాస్తవంగా చెప్పండి సార్, అంటే వీళ్ళు గతంలో టూ మచ్గా మాట్లాడారా, లేకుంటే కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళపైన అక్రమంగా కేసులు పెడుతున్నారంటారా? మాట్లాడారు కనుక కేసులు పెడుతున్నారు, మాట్లాడకపోతే పెట్టరుగా. అది చంద్రబాబు నాయుడు భయపడి చేస్తున్నాడు, కక్షపూరిత చర్యలకు పాల్గొంటున్నాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. ఎవరి ఫ్యామిలీని ఎవరు తిరిగి ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు పవర్ వీళ్ళకి వచ్చింది, చూపిస్తారు, తప్పేమన్నా?